మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే 2026 న్యూ ఇయర్ రాశి ఫలాలు. సో ఏదైతే మనం ఉగాది రోజున ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, అలాగే గ్రహ మూర్తిత్వాలతో పాటుగా అన్నీ మనం శాస్త్రోక్తంగా చెప్పుకుందాం. 2026 ఎలా ఉండబోతుంది, కనీసం ఇయర్ అయినా ఈ సంవత్సరం అయినా అని అందరికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. దాని నిమిత్తం మాత్రం ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అలాగే న్యూమరాజికల్గా మనం చూస్తే కనుక 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్. సో వెరీ పవర్ఫుల్ ప్లానెట్. సన్ ఈజ్ ద సెంట్రల్ పవర్. అధికారానికి, ఆధిపత్యానికి, ఉద్యోగానికి, ఆరోగ్యానికి, అన్నిటికీ రవి యాక్చువల్గా. అలాగే న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు కూడా 202 = 4 and 4 + 6 = 10, 1 + 0 = 1. సో టోటల్ 1, దట్ ఈస్ సన్. సో కాబట్టి ఈ 2026వ సంవత్సరం అనేది చాలా 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 పవర్ఫుల్గా న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు ఇది ప్రభుత్వాలకు సంబంధించి, గవర్నమెంట్స్కి సంబంధించి, గవర్నమెంట్ సెక్టర్స్కి సంబంధించి, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్కి సంబంధించి అండ్ గవర్నమెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఇది చాలా వరకు కూడా కొంచెం పవర్ఫుల్గా, ఇన్ఫ్లుయెన్సివ్గా, పాజిటివ్గా ఈ యొక్క ఇయర్ వీళ్ళకి మాత్రం ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. సో అలాగే మరి ఈ 2026 న్యూ ఇయర్ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి 2026 న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది చూస్తే కనుక ఈ 2026లో మెయిన్గా గురుడి యొక్క అతిచారాన్ని మనం తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క గురువుగారి యొక్క సంచారం ఇక్కడ జనరల్గా జూపిటర్ ఒక సంవత్సరానికి ఆయన ఒక రాశిలో సంచారం ఉండాలి. సో ఒక రాశిని ఒక సంవత్సర కాలం పాటు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు అలాగే ఒక సంవత్సర కాలంలోనే 3 రాశులు మారిపోతున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ 13 నెలలకు ఒక రాశిలో ఉండాలి. అట్లాంటి ఆయన అసలు ఆ సంవత్సర కాలంలో 3 రాశుల్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఇట్ ఈస్ వెరీ రేర్ అనమాట. సో గురుడు అతిచారం అనేది 2025 to 33 కంటిన్యూ 8 సంవత్సరాలు అతిచారం ఉండడం అనేది వెరీ రేర్ అనేది ఫస్ట్ మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా ఈ గురు అతిచారం గురించి ఫస్ట్ మనం రీసెర్చ్ ఓరియంటెడ్గా చెప్పడం జరిగింది. సో మేన్ రాశి వాళ్ళకి ఈ గురుడి యొక్క అతిచారం చూస్తే ఫస్ట్ 70 days కూడా చతుర్థ స్థానంలో గురుడు రెట్రాగ్రేషన్లో ఉంటున్నారు. గురుడు ఎవరో కాదు, ఈ మేన్ రాశికి రాశ్యాధిపతి. పైగా రాశ్యాధిపతి ఎప్పుడైతే ఈయనకి చతుర్థ స్థానంలో రెట్రాగ్రేషన్లో ఉండటం చాలా వరకు కూడా డొమెస్టికల్ హోమ్ అట్మాస్ఫియర్కి సంబంధించి, గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొన్ని చేంజెస్ని గురుడు తీసుకొచ్చే ఆస్కారాలు. ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 10 వరకు కూడా డొమెస్టికల్ ఇష్యూస్, డొమెస్టికల్ విషయాలకు సంబంధించి గ్రావిటీ తో ఒక స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో, ప్రాపర్టీస్కి సంబంధించి, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి, మెయిన్లీ డొమెస్టికల్ గృహానికి సంబంధించిన విషయాల్లో. సో ఎప్పుడైతే గురుడు ఇక్కడ రెట్రాగ్రేషన్లో 4th హౌస్లో ఉంటా ఉన్నాడో జనరలైజ్డ్గా రీట్యూనింగ్ ఆఫ్ యువర్ హోమ్ అట్మాస్ఫియర్, రీట్యూనింగ్ ఆఫ్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ జాబ్లో కూడా ఒక ప్రొఫెషనలైజ్డ్గా ఇక్కడ ఒక స్థిరత్వానికి సంబంధించి కొంచెం టఫ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గురుడు హ్యాపీనెస్, 4th house ఇస్ ద హౌస్ ఆఫ్ హ్యాపీనెస్. ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఈ యొక్క 4th హౌస్లో రెట్రాగ్రేషన్లో ఉండటం వల్ల సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేసే జాబ్ మీద కూడా ఒక రకమైన గ్రావిటీ, మన మానసిక ప్రశాంతతకి సంబంధించి ఈ గురుడి రెట్రాగ్రేషన్ సో ఇక్కడ ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంటుంది ప్రొఫెషన్లో. సో ఇలాంటి పరిస్థితులు అర్ధాష్టమంలో గురుడు రెట్రాగ్రేషన్లో ఉంటాం. మార్చి 10వ తారీఖు వరకు కూడా సో కొంత మోర్ ఎమోషనేటివ్గా మీరు ఉండే ఆస్కారం, డబల్ ఎమోషనేటివ్. అటు ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కావచ్చు, డొమెస్టికల్ హోమ్ రీత్యా కావచ్చు, ప్రొఫెషన్ రీత్యా కావచ్చు. అలాగే మార్చి 10 నుంచి ఏప్రిల్, మే ఇక్కడ గురుడు మళ్ళీ డైరెక్ట్ మోషన్లో ఉంటాడు. 4th house అనేది కూడా ఇక్కడ ఏంటంటే అది యాక్చువల్గా కేంద్ర స్థానంలో ఇక గురుడు నాట్ బ్యాడ్, ఇట్ గివ్స్ న్యూట్రల్ రిజల్ట్స్. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా ఈ స్థిరాస్తుల విషయంలోనూ మళ్ళీ 4th హౌస్లో ఉన్న గురుడు మళ్ళీ డైరెక్ట్ మోషన్లో, ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల సో ఇక్కడ మళ్ళీ ఒక స్థిరత్వాన్ని ఫిక్స్డ్ అసెట్స్లో కావచ్చు,
ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు రిట్రగ్రేషన్లో వచ్చి మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లో 4th హౌస్లో రావటం వల్ల డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే గురుడు ఒక బైక్ ఉంటే 2 బైకులు చేస్తాడు, ఇల్లు చిన్నదుంటే పెద్దది చేస్తాడు, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో కాబట్టి మార్చి 10 నుంచి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేది డొమెస్టికల్ అట్మాస్ఫియర్, ఫిక్స్డ్ అసెట్స్, వాహనాలు కొనుగోలు అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రొఫెషన్లో కూడా కొంచెం గ్రావిటీ, మానసికమైన ఇబ్బంది, ఆ గ్రావిటీ అనేది తగ్గుతుంది మార్చి 10 నుంచి. సో అలాగే జూన్ దాకా కూడా గురుడు చతుర్థంలోను, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే 5 నెలలు ఇక కంటిన్యూస్ ఫార్వర్డ్గా ఇక ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో రాశి అధిపతి పంచమ స్థానంలో ఉంటున్నారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ పీరియడ్ ఫర్ మీన రాశి. మొదట మార్చి 10 దాకా పడ్డదానికి మార్చి 10 టు జూన్ వరకు ఒకలాగా, ఇక జూన్ నుంచి ఇంకోలాగా ఉంటుంది వీళ్ళకి. సో గ్రావిటీ వైజ్ చూస్తే మార్చి 10 వరకు కొంచెం మనకి పరిస్థితులు అటు ఇటుగా ఉన్నా, మళ్ళీ మార్చి 10 నుంచి జూన్ వరకు కొంచెం స్టెబిలైజ్ అయ్యి కొంచెం స్థిమితంగా ఉన్నా, జూన్ నుంచి కూడా రాశ్యాధిపతి ఉచ్చ స్థితిలోకి రావటం పంచమ స్థానంలో పైగా. కాబట్టి డెఫినెట్గా 5th హౌస్లో గురుడి యొక్క ఈ ఎగ్జాల్టెడ్ మోషన్ ఎడ్యుకేషన్ విషయంలో మంచి ఫ్లారిష్నెస్ వస్తుంది. మీ పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్, ఇంటెలిజెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అదే విషయంలో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి లేనిది చక్కగా ఒక్కొక్కసారి మీకు అప్పటి వరకు లేని మంచి హైప్ కూడా వచ్చే ఆస్కారాలు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, షేర్స్ అండ్ ట్రేడింగ్ విషయంలో ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఈ యొక్క గురుడి యొక్క పంచమ స్థాన స్థితి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో ఆయన ఉండటం వల్ల చాలా లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతి పంచమ స్థానంలో ఉండటం డెఫినెట్గా మీరు ఇచ్చే ఐడియాలజీ, మీరు జాబ్లో చూపించే క్రియేటివిటీ, ఎదుటి వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యే తీరు, ఇవన్నీ ఎదుటి వాళ్ళకి బాగా ఎక్కువ నచ్చుతాయి. దిస్ ఈస్ ద అట్రాక్షన్ పీరియడ్. యాక్చువల్లీ చెప్పండి, దిస్ ఈస్ ద అట్రాక్షన్ పీరియడ్. సో కాబట్టి ఈ టైం అంతా కూడా జూన్ టు అక్టోబర్ టైం అంతా కూడా మీన రాశి వాళ్ళకి గురుబలం చాలా బాగుండటం వల్ల ఈ 5 నెలలు కూడా ఇన్వెస్ట్మెంట్స్లో కావచ్చు, వ్యాపారంలో లాభాలు కావచ్చు, సంతానపరంగా కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల అభివృద్ధి కావచ్చు, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో అన్నిట్లో కూడా గురుడు మీకు చక్కగా మంచి ప్లస్ మార్క్స్ ఇస్తున్నాడు. మళ్ళీ ఇయర్ ఎండింగ్కి వచ్చేప్పటికి నవంబర్, డిసెంబర్లో లాస్ట్ 2 నెలలు మళ్ళీ గురుడు అతిచారంతో ఈ రాశి వాళ్ళకి ఇక్కడ 6th హౌస్లోకి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ 6th హౌస్లో కేతు ఉన్నారు అక్కడే. సో కాబట్టి ఇక్కడ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ యొక్క 5 నెలలు ఎంత మంచి పాజిటివ్గా వెళ్ళింది. ఇదేంటి సడన్గా ఎప్పుడు లేని లిటిగేషన్స్ ఇది వచ్చాయి, అనవసరం లిటిగేషన్స్ వచ్చాయండి, ఒక్కసారిగా ఏదో మనకు స్ట్రక్ అయినట్టు అనిపించిందండి, ఏదో సడన్ ప్రాబ్లం వచ్చిందండి అన్నట్టుగా నవంబర్లో ఉంటాయి పొజిషన్. సో జూపిటర్ ఎంటరింగ్, యువర్ రాశ్యాధిపతి ఎంటరింగ్ ద 6th హౌస్ విచ్ రిప్రజెంట్స్ కాన్ఫ్లిక్ట్స్, రుణ, రోగ, శత్రుస్థానం. సో 6th హౌస్ అనేది న్యాచురల్ కాన్ఫ్లిక్ట్. మనిషి అనేవాడు ఎవడు కూడా ట్రబుల్ రావాలని కోరుకోడు, రోగాలు కావాలని కోరుకోడు. బట్ 6th హౌస్లో గురుడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఇయర్ ఎండింగ్లో మాత్రం కొంచెం నవంబర్ ఆ టైంకి కొంచెం ఏదో మళ్ళీ ఇక్కడ ఏదో లిటిగేషన్ ఉంది, మనం ఏదో సాల్వ్ చేసుకోవాలన్నట్టు అనిపిస్తుంది. అది ప్రొఫెషనల్గా కానీ హెల్త్ పరంగా కావచ్చు. సో ఆల్రెడీ కేతు ఉన్నారు ఈ సంవత్సరం మొత్తం కూడా 2026 సంవత్సరం మొత్తం కూడా కేతు మీకు ఇక్కడ సేమ్ అదే 6వ స్థానంలో ఉంటున్నారు. యాక్చువల్గా 6వ స్థానంలో కేతు యోగిస్తారు. 6th హౌస్లో కేతువుకి వచ్చిన ప్రాబ్లం లేదు, 6th హౌస్లో జనరల్గా కేతు యోగిస్తారు. కాబట్టి ఇది ఒక కేతువు లాంటి డిటాచ్మెంట్ ప్లానెట్, హెడ్లెస్ ప్లానెట్ ఆర్ సమ్ డిటాచ్మెంట్ సపరేషన్ ప్లానెట్ 6th హౌస్లో ఉండడం మంచిదే. ఇందాక మనం అనుకున్నట్టు లిటిగేషన్స్ ఎవరికి కావాలి, ట్రబుల్స్ ఎవరికి కావాలి, అనవసరమైన తలకాయ నొప్పులన్నీ మనం డిటాచ్ అవుతూ ఉంటే మంచిదేగా. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ కోర్ట్ కేసెస్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీకు విముక్తి లభించడానికి. ఎందుకంటే కేతు ఇస్ మోక్షకారకుడు లాంటి, మోక్షం అంటే ఊరికే పోవటానికి కాదు, మోక్షం అంటే ఎనీ ట్రబుల్ అప్పటిదాకా ఉన్న సమస్య మనకు తీరిపోవడం కూడా మోక్షమే. 6th హౌస్లో ఉండటం వల్ల ఇన్నాళ్ళకి ఈ కోర్టు కేసుకి మనకి ఎండ్ వచ్చిందిరా బాబు, మోక్షం వచ్చింది ఈ కేసుకి మనకి అనుకునేవి కూడా ఇది కేతు బాగా యోగిస్తాడు. సో డెఫినెట్గా 6th హౌస్లో కేతు వెరీ గుడ్ ఫర్ యువర్ ట్రాన్సిట్ అన్నమాట. అలాగే ఇక్కడ రాహువు కూడా 1000 స్థానంలోనే ఉంటున్నాడు. సంవత్సరం మొత్తం రాహు 1000 స్థానంలోనే ఉంటారు. సో కేతు ఇక్కడ పాజిటివ్ ఇస్తున్నాడు, రాహు మాత్రం నెగిటివ్ ఇస్తారు. రాహు ఏంటంటే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన ఆందోళనలు,
ఇలాంటివి క్రియేట్ చేస్తుంటాడు. రాహు మొత్తం 1000 స్థానంలో సంవత్సరం మొత్తం ఉంటూ ఉన్నారు కాబట్టి కొంచెం రాత్రి పూట ఇక్కడ ఏంటంటే మన మంచి సౌండ్ స్లీప్కి సంబంధించి కావచ్చు, అనవసరమైన ఎక్స్పెన్సెస్కి సంబంధించిన కావచ్చు, ఒక్కొక్కసారి ఏవో ఆలోచనలు, థాట్స్, నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఏవో కొన్ని క్రియేట్ చేస్తుంటాడు రాహు. సో కానీ 12th హౌస్లో ఇలాంటి రాహు రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అండ్ ఏదైతే మనం నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి సో ఇక ఒక మంచి ఏదైనా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసేది అలాంటివి ఏమన్నా ఉంటే కనుక దానికి సంబంధించి రాహు బాగానే యోగిస్తాడు 1000 స్థానంలో. సో ఊరికే ఖాళీగా కూర్చొని హెల్త్ చెడగొట్టుకోవడం కంటే ఒక విషయం గురించి ఒక పర్పస్ గురించి కూర్చోవడం వేరు. సో అలాగే శాటర్న్ చూస్తే శని భగవానుడు ఇయర్ మొత్తం రాశిలోనే ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా శని రాశిలోనే ఉంటున్నారు. ఏలినాటి శని నెత్తి మీద ఉంది 26 యాక్చువల్గా. సో కాబట్టి శని కోరికనేది ఒకటే, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. సో ఎంత కష్టమైనా పడ్డానికి ట్రై చేయి. నెత్తి మీద శని ఉంటే ఎలా ఉంటుంది, మన బరువు మన బాధ్యత ఎవ్వడికి అర్థం కావట్లేదు రా బాబు, నేను ఎంత బరువు మోస్తున్నాను అన్నట్టు ఉంటుంది. బట్ ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని గివప్ అవ్వకుండా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోకుండా, మందబుద్ధి రాకుండా, సోమరిపోతనం రాకుండా, స్పార్క్గా ఎనర్జెటిక్గా ఎప్పుడూ కూడా ఛార్జ్డ్గా మనం ఉండడానికి ట్రై చేయాలి. ఇవి లేకపోతే మందంగా ఉన్నా, సోమరిపోతనంగా ఉన్నా, కాన్ఫిడెన్స్ లో లెవెల్లో ఉన్నా శాటర్న్ బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తున్నట్టు లెక్క. సో ఇవన్నీ ఉన్నాయంటే శని నెత్తి మీద ఉన్నట్టే. సో అలాగా ఉండటం వల్ల అనవసరంగా మనం వెనకబడిపోతాం జాబ్లోను, మ్యారిటల్ లైఫ్లోను. సో ఒక స్థిరత్వాన్ని మీరు పొందే విధంగా చాలా జాగ్రత్తగా ఈ టైంని యూటిలైజ్ చేసుకోవడం అనేది మంచిది. ఏజ్ వైజ్డ్గా చాలా పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ తర్వాత దీని పరిస్థితి ఏంటి, తర్వాత నా పరిస్థితి ఏంటి, ఒక రకమైన ఫియర్స్ ఉంటూ ఉంటాయి. బట్ ఓకే, రాశిలో శని ఎప్పుడైతే ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటాడో ఒక రకంగా, సో ఏంటంటే ఇక్కడ పోన్లే ఎవరు శాశ్వతం, కానీ వచ్చేవాళ్ళు వస్తారు పోయేవాళ్ళు పోతారు అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగా ఒక రకమైన శని ఏం నేర్పించబోతున్నాడు, ఏం నేర్పాలనుకుంటున్నాడు అనేది మీరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, రాశిలో శని ఉన్నప్పుడు కష్టానికి సంబంధించి ఒక డిసిప్లైన్డ్ కష్టాన్ని మీరు ఉండాలి. డిసిప్లైన్ కష్టంతో టైం టు టైం చక్కగా అన్ని పాటిస్తూ డిసిప్లైన్డ్గా ఉంటే శని ఏమీ మీకు బ్యాడ్ చేయడు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా శని కూడా ఏలినాటి శనిలో ఉన్నాడు, రాహు కూడా అంత యోగించట్లా. బట్ గురుడు ఇందాక మనం చెప్పినట్టు జూన్ టు అక్టోబర్ బాగా యోగిస్తున్నారు, కేతువు అనుకూలిస్తున్నారు. 2 మేజర్ ప్లానెట్స్ మీన రాశి వాళ్ళకి అనుకూలిస్తాం. సో గురుడిచ్చే ఫలితాన్ని, కేతు ఇచ్చే ఫలితాన్ని తీసుకుంటా, శని ఇచ్చే ఫలితాన్ని, రాహు ఇచ్చే నెగిటివ్ని అర్థం చేసుకొని వాటిని మీరు న్యూట్రలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇయర్ చాలా బాగుంటుంది. ఇక ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు, ఇక గ్రహ దృష్టిని బట్టి పరిణామాలు, ఇవన్నీ మనం ఉగాది రాశి ఫలాల్లో చెప్పుకుందాం. సో అలాగే ఈ డిసెంబర్ మాసం అంటేనే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఈ డిసెంబర్లోనే, ఈ మాసంలో, ఈ 9వ తారీఖునే మనం ఈ ఛానల్ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ ఒక మంచి సంకల్పంతో సో వీక్లీ అని, మంత్లీ అని, స్పెషల్ వీడియోస్ అని, ఆనాటి కరోనా పరిస్థితుల దగ్గర నుంచి సో అన్ని రాశుల వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, గైడెన్స్ ఇస్తూ సో ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది. సో అలాగే చాలామంది సార్ నిజంగా మీ గైడెన్స్తో ఆ రోజు మీ వీడియో చూడడం వల్ల మాకు చాలా మంచి జరిగింది అని చెప్పేవాళ్ళు చాలామంది. సో మీకు గురుదక్షిణగా ఎలా ఇవ్వచ్చు, ఏమి ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యాక్చువల్గా ఎవరైనా గురుదక్షిణ ఈ వార్షికోత్సవానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ మనకి ఆ వ్యూస్ దగ్గర ఏదైతే మోర్ ఉందో డిస్క్రిప్షన్లో సో ఎలా గురుదక్షిణ ఇవ్వచ్చు అనేది కూడా ఉంది. సో ఆ విధంగా కూడా మనకి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి చక్కగా మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.